వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ క్రియేటివ్ ఐడియాస్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనం చూసుకోబోయేది ఏంటంటే వరల్డ్ జాగ్రఫీ బుక్ అండి. ఇందులో వచ్చేసి వరల్డ్ ఉంది, ఇండియా ఉంది అండ్ ఆల్సో స్టేట్ కూడా ఉంది. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే సివిల్స్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, జేఎల్, ఎస్టీ అండ్ అలాగే టీఎస్పిఎస్సికి, ఏపీపీఎస్సికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే దీన్ని పంచాయతీ సెక్రటరీకి యూజ్ చేయొచ్చు, విఆర్ఓ, విఆర్ఏకి, డిఎస్సికి, కానిస్టేబుల్స్కి, యూపీఎస్సికి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి, గ్రూప్ 1, 2, 3, 4 అలా ప్రతి ఒక్క దానికి ఈ బుక్ యూజ్ చేసుకోమంటారండి. దీని రైటర్ వచ్చేసి రమణ్ రాజ్ గారు. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రమణ్ రాజ్ గారి బుక్ అండి. ఇది వచ్చేసి 599 రూపీస్. 599 రూపీస్ అండి. ఇందులో వచ్చేసి మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంది అండ్ అలాగే ఇండియన్ జాగ్రఫీ ఉంది అండ్ అలాగే తెలుగు బుక్ ఉందండి రమణ్ రాజ్ గారిది, ఇదే బుక్. ఇందులో మనకి ప్రత్యేకంగా మన స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ కూడా ఉందండి ఇందులో. అయితే మనం దీన్ని ఒకసారి అసలు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఇండియన్ దానిలో అండ్ అలాగే వరల్డ్ జాగ్రఫీలో. ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీలో చూసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్. దీని అర్థం ఏంటంటే మనం తెలుగులో ఎలా చెప్పుకుంటామంటే విశ్వము, సౌర వ్యవస్థ, భూమి. ఈ మన మొత్తం యూనివర్స్లో ఉండేటువంటి సోలార్ సిస్టంలో మన ఎర్త్ కూడా ఎలా ఉంది, ఇవన్నీ చెప్పేది దీన్ని మొత్తం ఏమనుకుంటాము అంటే మనం యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ అనుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. మనం తెలుగులో దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోషన్స్ ఆఫ్ ద ఎర్త్. మన భూమి ఎలా చలనం చేస్తుంది, లైక్ భూచలనాలు, ఋతువులు ఎలా వస్తున్నాయి, భూమి ఎలా కదులుతుంది అనే టాపిక్స్ మొత్తం ఇందులో వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఎక్లిప్సెస్, దట్ మీన్స్ గ్రహణాలు ఎలా పడతాయి, ఎప్పుడు వస్తాయి, ఏంటి, ఇవన్నీ తెలుసుకునేదండి. నెక్స్ట్ టైడ్స్ మీన్స్ పాటలు అంటారు కదా, అదండి. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. మన ఎర్త్ లోపల అంతర్నిర్మాణం ఎలా ఉంది అనే పార్ట్ చెప్పేది మొత్తం ఇదిమండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్. ఈ రాళ్ళని మనం సెల్ అంటామండి. ఈ సెల్లో రకాలు ఏంటి, అవి ఎలా విస్తరించాయి, అది మొత్తం చెప్పేదండి. నెక్స్ట్ వచ్చేసేసి ప్లేట్ టెక్టోనిక్స్ అంటే ఇది ఒక టాపిక్ అండి. ఒకసారి చూసుకుందాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 85 పేజ్లో ఉంది, చూద్దామండి. పేజ్ నెంబర్ 85. ఈ టాపిక్ ఏంటో చూద్దాం. ప్లేట్ టెక్టోనిక్స్ అంటే మన ఎత్తు భాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. మన మౌంటైన్స్ ఎందుకు ముడతలు పడ్డాయి, అందులో ట్రెంచెస్ ఎందుకు వచ్చాయి, రిడ్జెస్ ఎందుకు వచ్చాయి, ఐలాండ్స్ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ చెప్పే పార్ట్ అండి. ఓకేనా. సో మన భూమి లోపల మేజర్ అసంప్షన్ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ, లిథోస్పియరు. ఈ స్పియర్స్ మన భూమి పైనుండి వెళ్ళే కొలది ఉండేటువంటి ప్లేసెస్ ఉన్నాయి కదండి, వీటన్నిటినీ చెప్పేటువంటిది అనమాట. సో ఇందులో భాగంగా మనకి ఏం చెప్తున్నారు అంటే ప్లేట్ టెక్టోనిక్స్లో ఫస్ట్ది వచ్చేసి ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఎలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి సునామీలు అంటే తుఫాన్లు, సునామీలు ఇలాంటివి ఎలా వస్తాయి ఏంటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాల్కనోస్, అగ్నిపర్వతాల గురించి అండి. నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ద ఎర్త్. మన ఎర్త్లో ప్రధానంగా ఏ పార్ట్లు ఉన్నాయి, లైక్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అండి. నెక్స్ట్ వచ్చేసి డెన్యూడియేషన్ అంటే వెదరింగ్, ఎరోషన్ అంటే మన వాతావరణం ఎలా ఉంటుంది అంటే శైథిల్యం, క్రమక్షయం, వికోసీకరణం అని తెలుగులో చెప్తూ ఉంటామండి, అది. నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్స్ ఆఫ్ ఎరోషన్, దేర్ అసోసియేటెడ్ ల్యాండ్ ఫామ్స్. ఈ ల్యాండ్ ఫామ్స్ అన్నీ ఎలా ఉంటాయి, దట్ మీన్స్ క్రమక్షయ భూస్వరూపాలండి. అంటే ఫెల్లువియల్ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్, అలోలియన్ ల్యాండ్ ఫామ్స్, కాస్ట్ ల్యాండ్ ఫామ్స్, కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ ఇలాంటివండి. ఇవన్నీ కలిపి ఈ 13 పార్ట్స్ వచ్చేసి మనకు వచ్చేసి మన వరల్డ్ జాగ్రఫీలో ఈ ఎర్త్కి సంబంధించినటువంటి శాస్త్రంగా మనకి కనబడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి రేపు చూసుకుందాము, అది వచ్చేసి అట్మాస్ఫియర్ చెప్తుందండి. ఇది వచ్చేసి వరకు మనకి ఫస్ట్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.